కొనసాగుతుంది కొన్ని గంటలు కొనసాగుతుంది. ఎందుకంటే భారతదేశం మళ్ళా అఫెన్సివ్ గా వెళితే భారతదేశం మళ్ళా లాహోర్ మరియు సియాల్కోట్ లో కూడా అటాక్ చేయడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు అమెరికా కూడా అక్కడ రుబియా అంటే ఆయన వాళ్ళ మెయిన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, ఆయన కూడా పాకిస్తాన్ ఫోన్ చేసి ఎస్కలేట్ చేయొద్దు అండి అని వారికి సూచనలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ముఖ్యంగా అజిత్ డోవల్ గారు ప్రధానమంత్రితో భేటీ అయ్యారన్నది కూడా మనకు వార్త అందుతోంది. అవును. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ ఎస్కలేషన్ అన్నది ఈ యుద్ధం అంటే ఇది లిమిటెడ్ వార్ ఇది. సో దాంట్లో ఈ విధంగా ముందుకు వెళుతూ భారతదేశం మళ్ళా సముద్ర తీరం నుంచి అరేబియా సముద్రం నుంచి అక్కడ వాళ్ళ టారివ్గా కూర్చొనే పరిస్థితులు ఉండదు. సో ఆ విధంగా భారతదేశం ఐ థింక్ ఇది ఎక్కువ రోజులు కొనసాగదు, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్. తర్వాత వాళ్ళ మొరల్ అండ్ మోటివేషన్ కూడా లిమిటెడ్. వాళ్ళు యుద్ధంలో ఎక్కువ గంటలు వాళ్ళు నిలబడలేరు కూడా. వాళ్ళ ఎక్విప్మెంట్, బ్యాకప్ ఫోర్సెస్, వాళ్ళకున్న టెక్నికల్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా భారతదేశానికి మ్యాచ్ కాదు. మరి ఏ దేశం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. సో ఇటువంటి పరిస్థితులలో దే హావ్ టు డీఎస్కలేట్. లక్ష్మీనారాయణ గారు, ఒక్క విషయం, భారత్ ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు చేయలేదు, ఒక్క పాక్ పౌరుడి మీద దాడి చేయలేదు, ఆ దేశం మీద ఎప్పుడూ వీళ్ళెళ్ళి ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడలేదు. అసలు భారత్ మీద వాళ్ళకున్న అక్కసెందుకు? అమాయక ప్రజలను ఎందుకు చంపడానికి చూస్తున్నారు? పెహల్గామని పురుకొల్పింది వాళ్ళు పెంచిన ఉగ్ర సంస్థలే అని వాళ్ళే మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాల నుంచి మేము పెంచి పోషిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద భారత్ అటాక్ చేస్తుంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు, వాళ్ళ మీద బాంబర్లు ఏంటండి? అంటే ఆ విధంగా విచక్షణ జ్ఞానం వాళ్ళకుంటే విచక్షణ జ్ఞానం లేదు వాళ్ళు. అందుకనే పాకిస్తాన్ అన్నాం దాన్ని. విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారు. వాళ్లకు దానికి తగిన ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా. భారత్ యొక్క అఫెన్సివ్ స్టార్ట్ అయింది. మేబీ ఎర్లీ మార్నింగ్ అంతా భారతదేశం ఏ విధంగా వాళ్ళని అటాక్ చేయాలో అవన్నీ కూడా అవుతాయి. సో ఆ విధంగా మన సంసిద్ధతలో ఉన్నాం మనం. తర్వాత సమర్థవంతమైన నాయకత్వం ఉంది, మిలిటరీ కూడా టాప్ లెవెల్ మోటివేషన్ లో ఉంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ను ఏకాకి చేసిన సందర్భం. సో ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకుంటే భారత్ విల్ డెఫినెట్లీ ఫినిష్డ్ మిలిటరీ. మనతో పాటుగా వాసుదేవన్ కూడా చేరారు. వాసుదేవన్ గారు నమస్తే వర్మ. ఓకే వాసుదేవన్, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కూడా మీరు చాలా మందితో ఈ అంశంలో చాలా డిబేట్లు చేశారు, అనాలిసిస్లు చేశారు, పూర్తిగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, ఏం జరుగుతుందో ఈ మధ్యన ఉన్న అంశాలు ఏంటన్నది బాగా ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే పెహల్గామ్ దాడుల నేపథ్యంలో భారత్ దానికి ప్రతిచర్య చేసింది, చాలా గౌరవంగా పద్ధతిగా చెప్పింది. ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఏం చేసామో, మాకు మీద కోపం లేదయ్యా, మీ పౌరుల మీద మాకు కక్ష లేదయ్యా, మాకు వేరే ప్రాణం ఏం అవసరం లేదు, కానీ దాన్ని తుదముట్టించాలి అని చెప్పి ఇంత గౌరవంగా, ఇంత ప్రేమగా, ఇంత దయతో సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారే వచ్చి చెబుతుంటే ఇప్పుడు వీళ్ళు కవ్వింపు చర్యలు ఏంటి? ఈరోజు మనం చూసాం 16 మందిని అన్యాయంగా చంపేశారు. అక్కడితో సరిపోలేదని చెప్పి ఇంకా వీళ్ళు ఈ రకమైన దుందుడుకు ప్రయత్నాలు చేయడం, వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళకి తెలుసు. ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? వర్మ గారు, అంటే యాజ్ రైట్లీ టోల్డ్ బై మన ఫార్మర్ జేడీ లక్ష్మణ్ గారు వారు చెప్పినట్టు మన సైన్యం మోటివేషన్ స్పిరిట్ అంతా కూడా ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి మనం ముందుకు నడుస్తున్నాం. సివిలియన్స్ మీద మన టార్గెట్స్ ఎప్పుడూ లేవు. సివిలియన్ క్యాంప్స్ వైపు మనం కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఉగ్రవాద శిబిరాల్లో తలదాచుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ బంధువులు, సన్నిహితులే. మసూద్ అజహర్ చెప్పినట్టే చాలా స్పష్టంగా వాళ్ళవే, వాళ్ళ శిబిరాలే, వాళ్ళ మనుషులే చనిపోయింది. సో ఇవాళ ఏదో ఉక్రోషం కొద్ది తమ దగ్గర ఎప్పుడో తెచ్చిపెట్టుకున్న చైనా నుంచి ఎప్పుడో తెచ్చిపెట్టుకున్న ఆయుధ సామాగ్రిని మన మీద వదిలే ప్రయత్నం చేశారు. అక్కడే వాళ్ళ శక్తి పాఠవాలు ఏంటో బయటపడిపోయినాయి. ఇందాక కూడా ఇన్ఫాక్ట్ ఆఫ్టర్నూన్ డిబేట్ లో కూడా జేడీ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ బలాలేంటి. పూర్తిగా వాళ్ళు విజ్డమ్ కోల్పోయారు, విచక్షణ కోల్పోయారు. పూర్తి అజ్ఞానం కాదు, వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన ఉంది, తాము ఓడిపోబోతున్నాం ఈ యుద్ధాన్ని అని. కానీ చెయ్యాలి కాబట్టి చేయడం. వాళ్ళు అంటే ఎంత మ్యావరిక్ గా వాళ్ళ మాటలు ఉన్నాయంటే, ఎక్కడో ఒక ఏషియన్ మీడియాలో, ఇండియన్ మీడియాలో పబ్లిష్ అయిన ఒక వార్తని ఆధారంగా చేసుకుని 5 భారతీయ విమానాలను మేము కూల్చేసామని సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే విషయాన్ని వాళ్ళ జనరల్ అసెంబ్లీలో తెగనాడుతూ వాళ్ళ ఎంపీలు తిట్టిపోశారు ఆయన్ని. మనం బయట మాట్లాడుతున్నప్పుడు కనీసం ఎంతో కొంత బుర్రలో గుజ్జుండి మాట్లాడాలి కదా అని చెప్పి నేరుగా వ్యాఖ్యానం చేశారు.
అది ఒకటి. మరోవైపు ఇంకొక 2 మంత్రులు 4 ఎంపీలు ఈ పాటికే లండన్ ఫ్లైట్ ఎక్కేశారు ఈరోజు సాయంత్రం లాహోర్ నుంచి. ఇది జరగక ముందే వాళ్ళకి తెలుసు ఏదో ప్రతీకార దాడి జరగబోతోంది, మనం ఇక్కడ ఉంటే సేఫ్ కాదని. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ప్రశాంతంగా ఎక్కడో వేరే దేశాల్లో సుఖంగా ఉండాలి, వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలి. 95% పేద పాక్ ప్రజానీకం ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఇదేనండి. 300 రూపాయల కిలో కందిపప్పు, 2000 రూపాయల కిలో నెయ్యి, మటన్ చికెన్ కూడా భారతదేశంలో ఉన్న దానికి 15 ఇంతల రేటు పెట్టి కొనుక్కునే స్థితిలో ఆ దేశ ప్రజలు లేరు వాళ్ళ దగ్గర. ఇందాక మధ్యాహ్నం కూడా లక్ష్మణ్ గారితో షేర్ చేసుకున్నప్పుడు వారు కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. $15 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. మహా అయితే వాళ్ళకి ఒక వారం రోజులు ఇలాంటి దాడులకు పాల్పడితే 3 రోజులే వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం లేచిపోతుంది. సో 4వ రోజు నుంచి మళ్ళీ IMF దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ బౌల్ తోటి నుంచోవాలి. కాదు అంటే వాస్తవం ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, వాళ్ళకి అర్థం కావాల్సింది, ఏదైనా మనం ఒక అడుగు వేసామంటే ఏదో సాధించాలన్న ఒక తపన ఉంటుంది, సాధిస్తామన్న ఆశ ఉంటుంది. వీళ్ళకి ఆశ అన్నది ఏ కోసానే లేదు. భారత గురించి పూర్తిగా వాళ్ళకి ఒక అవగాహన ఉన్నది. మరి దేనికి ఇది? ఎవరి కోసం? ఎంతమంది ప్రాణాలు బలిపడడానికి? అంటే డెస్పరేట్ యాక్షన్ అండి. వాళ్ళు దిగింది చాలా డెస్పరేట్ యాక్షన్ లోకి. వాళ్ళకి మనం ఈ యుద్ధంలో మనం ఓడిపోబోతున్నాం కాదు, దే హావ్ ఆల్మోస్ట్ లాస్ట్ దేర్ గ్రౌండ్. లూజింగ్ గ్రౌండ్ కూడా కాదు, దే లాస్ట్ దేర్ గ్రౌండ్. పదే నిన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం కూడా ఆదిల్ బషీర్ అనే నా మిత్రుడు, ఆయన ఇస్లామాబాద్ జర్నలిస్ట్, మన ఛానల్లోనే ఆయన లైవ్ లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంతే డెస్పరేట్ గా మాట్లాడటం కనిపిస్తుంది. నేను ఆశ్చర్యపోయాను. ఒక నిబద్ధత గల జర్నలిస్టు ఎక్కడ తన సెన్సెస్ కోల్పోయి ఆయన కూడా మాట్లాడుతున్నాడంటే ఎంత ఇదిగా డెస్పరేట్ గా ఉన్నారు. అంతర్జాతీయ సమాజంలో వాళ్ళకున్న చోటు ఏంటి, వాళ్ళు మనం ఏ దశలోనూ మనం ఈ యుద్ధాన్ని గెలవలేం, మనకున్న శక్తి సామర్థ్యాలు కానీ, మనకున్న మార్కెట్లో మనకున్న విలువ కానీ మనల్ని ప్రపంచ దేశాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవనే విషయాన్ని ఆల్మోస్ట్ నిర్ధారణకు తీసుకొచ్చాయి. మన ఎంబడి నుంచొని మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడనుకున్న చైనా కూడా గబుక్కన వెనక్కి నుంచున్నాడు. చైనా జీపింగ్ కూడా మనల్ని ఏమి సహాయపడ్డు. ఇంక వాళ్ళకి సహాయపడటానికి మిగిలిన ఒకే ఒక్క దేశం మలేషియా. వాళ్ళతో ఉన్న ఒక బాండేజ్ వల్ల మలేషియా, ఈవెన్ సౌదీ, UAE, దే హావ్ డిస్టెన్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళ 2 దేశాలు కూడా నిర్మోహమాటంగా పాకిస్తాన్కి తేల్చి చెప్పాయి, మీతో కలిసి వచ్చేది లేదు. ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలన్నా కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకి 10 పెట్టి కొంటే ఇస్తే గానీ వాళ్ళు క్రూడ్ ఆయిల్ అమ్మరు. వాళ్ళు మరి వ్యాపారం చేసుకోవాలి ఆ దేశాలు. అయినా కూడా పాకిస్తాన్ మీద ఇంత కఠినమైన ఆంక్షలు. వర్మ గారు రాసి పెట్టుకోండి, కరెక్ట్ గా 3 రోజులు 4 రోజులు, ఇందాక జేడి లక్ష్మణ్ గారు చెప్పారు, 3 రోజులు పరిమిత కాలానికి సంబంధించిన యుద్ధం. చాలా విజ్డమ్ తో కూడిన సెంటెన్స్ జేడి గారు మాట్లాడింది. అపారమైన అనుభవం ఉన్న వారు మాట్లాడిన వాక్యం పర్ఫెక్ట్. కేవలం 3 రోజుల్లో యుద్ధం ముగియబోతోంది మనకు అనుకూలంగా. ఓకే, రైట్. సిబ్లీ గారు, సో ఇక అంతానికి ముహూర్తం ఫిక్స్ అయ్యేటేనా? 100% అండి. ఇప్పుడు 10 నిమిషాల్లో ప్రెస్ మీట్ కూడాను ఏర్పాటు అయిపోతుందని చెప్పేసి, అదే విధంగా ఇప్పుడు కాసేపట్లో మన అజిత్ దోవల్ గారు కూడాను PM గారిని కలిశారని చెప్పి మొత్తం కూడాను అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు 3 రోజులు అనుకుంటున్నాం కానీ రేపు మార్నింగ్ మళ్ళా మనం కలుసుకునే టయానికి ఇన్షాల్లా వి విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇప్పుడు రాత్రే దీనికి ఏదో ఒకటి బిషానా సర్దేసే పరిస్థితి మన పాకిస్తాన్ ఆర్మీది ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు, ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వీరి యొక్క స్థితిగతులు, దాని తర్వాత ఇంటర్నల్ ఆర్మీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్, దాని తర్వాత ఆర్మీకును అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కి, పొలిటికల్ లీడర్స్ కి ఉన్నటువంటి డిస్ప్యూట్స్, దాని తర్వాత ఇమ్రాన్ ఖాన్ లోపల ఉన్నాడు, ఇమ్రాన్ ఖాన్ అది పార్టీ అతను వాళ్ళందరికీ కూడాను వీళ్ళకి ఆర్మీకి అగెనెస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ రోజులు దీనికి చేయలేరు. డెఫినెట్లీ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇది చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ డెఫినెట్ గా ఏంటంటే వీళ్ళు చాలా పెద్ద పొరపాటు చేశారంటే, ఆ పొరపాటు ఏంటంటే సివిలియన్స్ పై అటాక్ చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. 5 చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి మన అఫీషియల్ రికార్డ్స్ లో కూడాను అది మన ఆర్మీ వాళ్ళు ఇందాక మీడియా బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు కూడాను వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది మట్టుకు అత్యంత దారుణమైనటువంటి అంశం. రెండోది, ఎక్కడ కూడాను పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై ఎక్కడ కూడా అటాక్ చేయలేదండి మనవాళ్ళు ఎక్కడ కూడా. ఎందుకంటే మనవాళ్ళకి చాలా సెన్స్ తో, చాలా పర్ఫెక్ట్ గా, చాలా చాలా దూరదృష్టితో మనకి ఏం కావాలి అన్న దానిపైనే వాళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఇటువంటి దుందుడుగు చర్యలకు వీళ్ళు పాల్పడుతున్నారంటే కనుక
డెఫినెట్లీ దీనికి తగు మూల్యం చెల్లించుకోబోతున్నారు. వర్మ గారు ఇప్పటిదాకా చిన్న సబ్మిషన్, షుబ్లీ Please, గారు చిన్న please. సబ్మిషన్ ఇప్పుడే పాకిస్తాన్ కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ కన్ఫర్మ్స్ లాస్ ఆఫ్ 2 JF-17s టు ఇండియన్ సామ్స్. 2 JF-17 ని మా JF-17 లు ధ్వంసమయ్యాయి. 1 F-16 ఆల్సో షాట్ డౌన్. F-16 కూడా భారత సైన్యం కూలగొట్టిందని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళ ఆర్మీ అధికారిక ప్రతినిధి చౌదరి ఆయన ప్రకటన చేశారు. జస్ట్ ఇప్పుడే అందిన వార్త అది. అయితే తెల్లారి వరకు కూడాను ఆగాల్సిన అవసరం లేదంటారు. డిమాండ్ కంప్లీట్ అయ్యే లోపల అయిపోతుంది అంటారా ఏంటి? అలాగే కనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే 100% ఇన్షాల్లా. కాబట్టి మనం ఎక్కువగా దీని గురించి ఏంటంటే సార్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి అంటే సిబ్లీ గారు ఇక్కడ ఆలోచించడం ఏంటంటే ఉగ్రవాదులను లేకపోతే వాళ్ళు పెంచి పోషించే వాళ్ళను ఏం చేసినా పర్లేదు, సో ఈ అటాక్స్లో సామాన్యమైన ప్రజలు పోతారు కదా అని కదా అందరూ టెన్షన్ పడేది. అది అయితే చూడండి, ఇప్పుడు ఎవరు కూడాను యుద్ధాన్ని కోరుకోరండి, యుద్ధ నీతిని పాటిస్తారు అంతే తప్పించి నేను అనేక సార్లు మనం ఎంత మన భారతదేశంపై ఎంత మనకి మక్కువతో మనం ఎంత సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి మనం ఎంత దీంతో మాట్లాడినా కూడా కానీ అల్టిమేట్ గా నేను అనేకమైనటువంటి టీవీ డిబేట్స్ లో చెప్పాను. మరలా ఇంకోసారి దాన్ని రిపీట్ చేస్తాను. అమెరికా మరియు ఆఫ్ఘనిస్తాన్ వార్ జరిగినప్పుడు అందులో అమెరికా గెలిచింది, ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. కానీ అమెరికా గెలిచి కూడా ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయి కూడా గెలిచింది. కాబట్టి యుద్ధం వల్ల దేనికి కూడాను సొల్యూషన్ కాదండి. కానీ ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏమిటంటే దాదాపు 78 సంవత్సరాల నుంచి వీరి యొక్క బుద్ధి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుక్కతో ఒక వంకర మాదిరిగానే నడుస్తుంది. కాబట్టి వీరికి సరి అయినటువంటి గుణపాఠం వన్స్ ఫర్ ఆల్ నేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో అయితే అనుమానమే లేదు. ఇప్పుడు మనం తప్పు ఎక్కడ జరిగింది సార్? బేసిక్ మూలం కనిపిస్తుంది కదా. 26 మంది వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎందుకని చెప్పేసి వాళ్ళని చంపారు, ఎందుకని చెప్పేసి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి కనుక్కొని చంపి ఈ రోజున మీరు ఒక కుట్ర పన్నారు భారతదేశంపై. ఏదో రకంగా ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడి డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి అనేకమైనటువంటి కుట్రలు ఉన్నాయి దాంట్లో. సిక్కుల్ని కూడాను అందులో ఒక భాగస్వామ్యం చేద్దాం అనుకున్నారు. కానీ దానికి చాలా చాకచక్యంగా ఇండియన్ గవర్నమెంట్ చాలా పర్ఫెక్ట్ గా దానికి సమాధానం ఇచ్చింది. ఆడవాళ్ళని మాత్రమే వదిలిపెట్టేస్తున్నాం మేము, వెళ్ళి తుమారే మోడీకు బోలోజాం అంటే ఇవాళ ఇద్దరు మహిళలు ఒకరేమో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే ఇంకోళ్ళు సిక్కు సామాజిక వర్గానికి. అదే సిక్కులై మా మీద అసలు అటాక్ చేయరు అని చెప్పేసి ఒక లేడీ సెనేటర్ నుంచొని మాట్లాడినటువంటి పరిస్థితి పార్లమెంట్ లో. కానీ ఈ రోజున శుబ్లీ గారు మీరు అన్నది కరెక్ట్. జయా ఖాన్, షీ ఈస్ ద సెనేటర్ ఇన్ ద అప్పర్ హౌస్. షీ స్పోక్ దట్ షీ హాస్ రైజ్డ్ ద సిక్ సెంటిమెంట్. కానీ ఇక్కడ సిక్కా ముస్లిమా కాదండి, ఇక్కడ యుద్ధం చేసింది భారతీయులండి. సోఫియా ఖురేషి, షీ ఈజ్ ఎ పార్సీ ముస్లిం. అండ్ మనకి ఇక్కడ చూస్తే వ్యోమిక సింగ్, ఆవిడ వింగ్ కమాండర్, ఆవిడ సిక్. కానీ ఇక్కడ సిక్ ముస్లిం అనేది కాదండి చూసింది భారతదేశం. అండ్ ఇంకొకటి ఒక మెసేజ్ స్పష్టంగా ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి అజిత్ దోవల్ గారు వీళ్ళందరూ మెసేజ్ పంపించారంటే పాకిస్తాన్ ని ఓడించడానికి మా నారీ శక్తి ముందు మీరు నిలవలేరు అని నిరూపించడం కోసం వాళ్ళని అంతర్లీనంగా వాళ్ళు పంపించాలనుకున్న చెప్పిన సందేశం కూడా అదే. మిమ్మల్ని కొట్టి వెనక్కి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ అటెండ్ అవుతున్నారు, ఇది గమనించండి అని అంతర్జాతీయ సమాజానికి సటిల్ గా చెప్పే ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది. అండ్ వీ మస్ట్ సాల్యూట్ దోస్ 2 ఉమెన్ ఆఫీసర్స్. ఎగ్జాక్ట్లీ అండి, 100%. కాబట్టి మనం ప్రత్యేకంగా మనం వీళ్ళ గురించి ఇంకా దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకైతే మటుకు 100% ఒక మంచి కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే చూడండి, ఆ చెప్పు దెబ్బ అయితే ఇప్పుడు పడబోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మనం మాట్లాడుకుంటాం, ఆయన అప్డేట్స్ ఇస్తున్నారు. డెఫినెట్లీ రేపు మార్నింగ్ గారు ఒక సబ్మిషన్ అండి. ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ సబ్మిషన్ రాదర్ లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు. సార్, మనం మధ్యాహ్నం మాట్లాడుకునే సమయానికి ఇప్పటికీ ఉన్న పరిస్థితి చూస్తాం. అప్పటికి ఇప్పటికీ ర్యాపిడ్ గా వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ దే మైట్ హావ్ కమ్ డౌన్ అనే ఇండికేషన్స్, సజెషన్స్ వస్తున్నాయండి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ నుంచి. మీరేమంటారు లక్ష్మణ్ గారు? డెఫినెట్ గా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కొద్ది గంటల్లోనే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే అమెరికా చెప్పింది కాబట్టి మేము విత్డ్రా చేసుకున్నాం అంటారు. అంటే అమెరికాకు మళ్ళా దగ్గర అవడానికి ఒక పథకం వాళ్ళు వేస్తారు ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు. ఇప్పుడే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా వాళ్ళతో అక్కడ ప్రధానితో మాట్లాడడం జరిగిందని మనకు చెబుతున్నారు. కాబట్టి దీన్ని ఒక అదునుగా తీసుకుని అమెరికా యొక్క ఆదేశాల వల్ల లేకుంటే వాళ్ళ రిక్వెస్ట్ వల్ల మేము డీఎస్కలేట్ చేస్తున్నామన్న ఒక స్టాండ్ కూడా తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు.
ఎందుకంటే ఫైనల్ గా ఫైనాన్షియల్ స్టేట్ మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నట్టు 15 బిలియన్స్ తో ఒక వారం నడిపిస్తారు అంతేగాని ఆ తర్వాత అమెరికా సహాయం లేకుండా పాకిస్తాన్ ముందుకు వెళ్ళలేదు. కాబట్టి దీన్ని ఒక అదనుగా అవకాశంగా వినియోగించుకునే అవకాశం కూడా ఉన్నదని నాకు అనిపిస్తుంది. సార్ ఓకే జేడీ గారు మీరు అన్నట్లుగా ఓకే అమెరికా చెప్పిందని మేము విరమించుకుంటున్నాము అంటారు, అంటే వదిలేయాలా? మళ్ళీ ఆ కుక్కతోక వంకర అన్న అది మళ్ళీ రాదా లైన్లోకి? అంటే ఆ తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా అగ్రెసివ్ రోల్ ఎప్పుడు తీసుకోదు, ఎప్పుడు రిటాలియేటరీ రోల్ లో ఉంటుంది భారతదేశం. ఎవరైనా మా మీద అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తామన్న ధోరణి భారతదేశం. కాబట్టి ఇదొక పాసిబిలిటీ అని నేను మాట్లాడుతున్నాను. అమెరికా వాళ్లకు మళ్ళా దగ్గర అవడానికి 2021లో అమెరికా నుంచి దూరం అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి ఇది ఒక అవకాశం, వాళ్ళకు మళ్ళా దగ్గరగా రావడము అన్నది ఒక అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉందన్నది నేను ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఈ యొక్క పరిణామం పెట్టి అలా కూడా పాకిస్తాన్ లీడర్షిప్, ఎందుకంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, తర్వాత మొరల్ అండ్ మోటివేషన్ లేదు, వీటన్నిటినీ కూడా కొనసాగించడం చాలా కష్టం అవుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎంత త్వరగా ముగిస్తారా అన్న దీంట్లో ఎవరు మనకు ప్రోత్సహిస్తారా మనల్ని ఎవరైనా, కాబట్టి అమెరికా ఫస్ట్ వాళ్ళే కాల్ చేశారు. కాబట్టి దీన్ని ఒక అదనుగా వాళ్ళు తీసుకొని రేపేంటంటే పాకిస్తాన్ ప్రజలకు కూడా అమెరికా చెప్పింది కాబట్టి మేము మానేసాం, అదర్వైజ్ అమెరికా చెప్పుకుంటే మేము బ్రహ్మాండంగా యుద్ధం చేసేవాళ్ళు అన్నది ఒక మాస్క్ పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రధాని, డిఫెన్స్ మంత్రి వాళ్ళు కూడా అక్కడ ప్రజల్ని వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలిగా. సో ఆ విధమైన పరిస్థితులు నెలకొంటాయన్నది ఇట్ ఈస్ మై గెస్ వర్క్, అలా అవ్వచ్చని ఒక పాసిబిలిటీ. ఓకే ఓకే 1 minute జేడీ గారు, మనతో పాటుగా మామిడి గిరిధర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా. గిరిధర్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు. నమస్తే సార్. పాక్లో మార్పు రాదా? ఇంకా ఏం చేయాలి? ఎప్పుడు రాదండి వాళ్ళకు. పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు వాళ్ళ మార్పు రాదండి. ఇన్ని యుద్ధాలు జరిగాయి, ఇంత దెబ్బలు తగిలాయి వాళ్ళకు, ఇంత నష్టం అయింది, వాళ్ళ దేశం కూడా విభజన అయింది, అయినా వాళ్ళకి ఎప్పుడు బుద్ధి రాదు. ఎందుకంటే ఆ దేశమే ఒక అబద్ధంతో కూడినటువంటి కారణాల వల్ల పుట్టిన దేశము, సిద్ధాంతమైన ఒక సిద్ధాంతానికి ఒక ఐడియాలజీకి కట్టుబడినటువంటి దేశం. కాబట్టి అది దేశమే కాదు, ఫస్ట్ ఒక ఐడియాలజీ మాత్రమే. మీరు దేశాన్ని ఒక్కరు చేసినా ఐడియాలజీ పోతుంది. కాబట్టి అది అర్థం చేసుకోవాలి మనం. వాళ్లకు మనం ఏమంటారంటే లాతోంకే బూత్ బాతోన్సే నై మానేంగి అని మనకు హిందీలో సామెత ఉంది. వినేటువంటి శక్తులకు మన మాటలతో చెప్తే గానీ అది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు మనం ఇంత చేసి యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఇన్ని చేసినా గానీ కూడా ఒక 4-5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళు ఊరుకుంటారు. మళ్ళీ వాళ్ళ నైజం పైకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ అన్న దేశంలో వాళ్ళకి ఐడెంటిటీయే లేదు. వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? మేము హిందువులం కాదు, మేము భారతీయులం కాదు. ఏ దేశానికి కూడా నెగిటివ్ ఐడెంటిటీ ఉండదు కదా. మన దేశానికి ఐడెంటిటీ ఏంటి? మనం 5-6 వేల సంవత్సరాల అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటిది ఒక సంస్కృతి, మన ఒక సివిలైజేషన్. అలాగే ప్రతి దేశానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. చైనా కూడా ఒక పెద్ద సివిలైజేషన్, ఇరాన్ ఒక పెద్ద సివిలైజేషన్, సౌదీ అరేబియా వాళ్ళకు ఇస్లాం పుట్టింది, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉన్నది. పాకిస్తాన్కి ఏం ఐడెంటిటీ ఉంది? మేము భారతీయులం కాదు, హిందువులు కాదు. సరే, మీరెవరు? వాళ్ళకి తెలియదు. అది మేము అరబులమా, మేము పర్షియన్సా, పార్సీలమా, తుర్కులమా, మాకు తెలియదు. సో వాళ్ళకి ఐడెంటిటీ అంటే లేనటువంటి దేశం అది. కాబట్టి భారతదేశము హిందువుల పట్ల వాళ్లకు హేట్రెడ్ తీసేస్తే కనుక పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. అది ఉన్నంత వరకు మీరు ఎన్ని కొట్టండి, వాళ్ళని ఎంత మీరు వాళ్ళకి నష్టం కలిగించండి, ఆ దేశాన్ని సర్వనాశనం చేయండి, అయినా ఈ యొక్క భావజాలం ఉన్నంత వరకు వాళ్ళకి ఏమీ అవ్వదు. ఏంటి సార్ మరి దీని పరిష్కారం ఏంటి? 1947 నుంచి ఈ రోజు దాకా మనం ఏమంటున్నాము? ప్రతి యుద్ధం మనం గెలిచామంటున్నాం. వాళ్ళ దేశంలో నేరేటివ్ అంటే ప్రతి యుద్ధం మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 65లో యుద్ధం చేసి వాళ్ళేం నష్టపోలేదు. తాష్కెంట్ లో మేము అక్కడ ఒప్పందం చేసుకున్నప్పుడు ఎవరి భూభాగాలు వాళ్ళకి ఇచ్చేసుకున్నాం కాబట్టి మాకేం నష్టం వచ్చింది, ఏం రాలేదు. 47-48 యుద్ధంలో మాకు ఈ రోజు ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మా అధీనంలోకి వచ్చింది కాబట్టి మేము గెలిచాము. అక్కడ 71లో బంగాళీలు పోయారు, పనికి మాలినటువంటి అసహ్యంగా ఉన్నటువంటి బంగాళీలు పోయారు. మాకు మంచిదే, మా యొక్క మిగతా భూభాగం అంతా సేఫ్ గా ఉంది, మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. పైపెచ్చు మేము ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు మా అధీనంలోనే ఉన్నాయి. భారతదేశం గెలిచినా గానీ కూడా వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు. కాబట్టి అది కూడా మేమే గెలిచాము.
1999లో మీరు కార్గిల్ యుద్ధంలో మేము పైకి కొండలన్నీ ఆక్యుపై చేసుకుంటే మీరు ఏం చేశారు? మళ్ళీ లైన్ ఆఫ్ కంట్రోల్కి మమ్మల్ని దోచారు. అంతకుమించి మీరు మమ్మల్ని వెనక్కి కూడా తోయలేకపోయారు మీరు. మేము ఇటువంటి పని చేసినందుకు మా మీద ప్రపంచం ఏమైనా మా మీద ఆంక్షలు విధించడం కానీ మాకు ఏమైనా శిక్ష వేసిందా? వేయలేదు కదా. పైకొచ్చి మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు కదా. కాబట్టి ఎక్కడ ఓడిపోయామో ప్రతి యుద్ధం మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ యుద్ధంలో కూడా వాళ్ళు మేమే గెలుస్తున్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ స్టార్ట్ చేశారటండి. అమెరికా చెప్పింది మేము ఇంకా సైలెంట్ అవుతాము, అమెరికా చెప్పింది కాబట్టి మేము వెనక్కి తగ్గుతున్నాం, లేకపోతే భారత్ అంతా చూసేద్దామని ప్రిపేర్ అవుతున్నారట. వాళ్ళు అసలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. రేపు అదే చెప్తారు. వాళ్ళంతా ఫేక్ నారేటివ్ నడుస్తుంది. ఇన్ఫాక్ట్ మేము 10 ఎయిర్క్రాఫ్ట్ కొట్టాలనుకున్నాము, కానీ మేము చాలా బాధ్యత గల దేశం కాబట్టి 5 రఫాయిల్నే మేము కొట్టాము అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి చెప్పుకుంటున్నాడు. ఇంకా వాళ్ళకి నిష్కృతి ఏముంది? సరే, వాళ్ళు అసలు దాంట్లో ప్రధానమంత్రికే దిక్కు లేదు. దాంట్లో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒకతను ఉన్నాడు. అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏముంది? ప్రధానమంత్రికే డిఫెన్స్ సంబంధించి ఏం అధికారాలు లేవు. దేశంలో ఉన్నది ఒకడే అసీం మునీర్ తప్ప ఇంకెవరికి ఏమి అధికారాలు లేవు. వీళ్ళు మాట్లాడడం ఇంత హాస్యాస్పదం అది. కాబట్టి వాళ్ళ ప్రజలకు మేమేదో చాలా అద్భుతంగా చేసామని చెప్పుకోవడానికి వాళ్ళు ఇటువంటి ఫాల్స్ నేరేటివ్స్ ని నడిపిస్తున్నారు. నిన్న CNN లో రిపోర్టర్ ఆయన్ని ఖ్వాజా ఆసిఫ్ ని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ని ప్రశ్నిస్తే మీరు 5 ఎయిర్క్రాఫ్ట్ ని కొట్టారు భారతదేశం ఈ రఫైల్స్ అని చెప్తున్నారు కదా, ప్రూఫ్ ఏది అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? సోషల్ మీడియాలో చూసుకోండి అంటున్నారు మీరు. అవును, అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే నువ్వెందుకు అక్కడ? నువ్వు చూపించాలి కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా. పలానా కొట్టామని శాటిలైట్ ఇమేజర్ అనో ఏదో ఒకటి చూపించాలి కదా, మీరు ఏదో చెప్పాలి కదా. ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు, వాళ్ళ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా, హమీద్ మీర్ లాంటి వాళ్ళు, చాలా పేరు మోసినటువంటి జర్నలిస్ట్, వీళ్ళందరూ ఫేక్ నారేటివ్స్ నడిపిస్తున్నారు. గిరిధర్ ఒక విషయం కాదండి, ఇంకా భరించాలా భారతదేశం? అందుకనే మనం భరించట్లేదు కదా. ఏంటి దీని పరిష్కారం ఏంటి? ఇంకా ఉగ్రవాద స్థావరాల మీద వాటి మీద చేద్దామంటే వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. మరి దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి, ఎండ్ కార్డు వేయాలి. ఆ వేసే పరిస్థితి ఉంటుందా? ఇంకా సామరస్యపూర్వకంగా దయ, కరుణ ఈ రకంగానే వెళ్లాల్సిన అవసరం ఉందా? దీనికి సమస్యకి ఎప్పుడు పరిష్కారం ఉండదండి. వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడంతా మళ్ళీ వాళ్ళని తిరిగి చంపదెబ్బ కొడితే గానీ మనకు కొన్ని 2-3 సంవత్సరాల ఊరట కలగదు. ఇప్పుడు కొడతాం, కొట్టిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకు కొంచెం శాంతి ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ శరామామూలేది. ఆ పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు మనకి ఇది తప్పవండి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళకి మనం చేయాల్సింది వాళ్ళు చేయాల్సిందే. రెండవది మీరు అన్నారు వాళ్ళ టెర్రరిస్టులు మనం కొడుతున్నామని. అందరికంటే పెద్ద టెర్రరిస్ట్ అసీం మునీర్. ఈ రోజు అక్కడ పహల్గామ్ లో జరిగిన దాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి ప్లానింగ్ చేసి దాన్ని అప్రూవల్ ఇచ్చింది అసీం మునీర్. అందుకనే దానికి 4 రోజుల ముందర ఆయన చెప్పాడు హిందువులు వేరే, ముస్లింలు వేరే, 2 నేషన్ థియరీ, ఇటువంటి పిచ్చి కూతులన్నీ పూసాడు ఆయన ఆల్రెడీ. కాబట్టి దాని ఆధారంగానే ఈ దాడులన్నీ కూడా జరిగినాయి. కాబట్టి జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా కానీ పేరుకి ఊరికే పేర్లు పెట్టి వాళ్ళతో నడిపిస్తున్నారు. కానీ వాళ్ళకి ట్రైనింగ్ కానీ, వాళ్ళకి అస్త్రాలు కానీ, వాళ్ళకి లాజిస్టిక్స్ కానీ, శాటిలైట్ ఇమేజరీ కానీ, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి, మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళకు లోకల్ గా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా పాక్ ఆర్మీ ISIA చేస్తుంది. కాబట్టి ఈ తన్జీమ్ అన్ని కూడాను మనకు జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా కానీ పాకిస్తాన్ ఆర్మీ యొక్క అభిన్న భాగం కింద మనం భావించాలి. దీన్ని భిన్నంగా ఎప్పుడు చూడకూడదు. కాబట్టి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు అనకూడదు. పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ దేశం, వాళ్ళ సైన్యం ఒక టెర్రరిస్ట్ సైన్యం. దాన్ని వాళ్ళు ఊరికే పేరు మార్చి వీళ్ళని వాడుకుంటున్నారు అంతే. మనం యాక్చువల్గా 1974లో 1947లో వీళ్ళు బారాముల్లా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో వీళ్ళు వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ అనే వీళ్ళు అబద్ధం చెప్పారు. ఏం చెప్పారు? అక్కడ వచ్చింది కబాయిలీలు వెళ్ళారు, మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు చేదు నొప్పిన ప్రయత్నం చేశారు. యునైటెడ్ నేషన్స్ మానిటరింగ్ ఫోర్స్ వచ్చి చెక్ చేస్తే వాళ్ళందరూ పాకిస్తాన్ సైనికులని తేలింది. కాబట్టి వీళ్ళు అన్ని అబద్ధాలతోనే వాడు బతుకుతారు. కాబట్టి వాళ్ళ మాటలు మనం నమ్మి వినాల్సిన అవసరం లేదు. వాడు ఒక తప్పు చేస్తే దానికి 2 చెంపదెబ్బలు కొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఎస్కలేషన్ వాడి చేతికి వదిలేసాము. మనం టెర్రరిస్టులు మాత్రమే కొట్టాము, ఆర్మీని టచ్ చేయలేదని మనం స్టేట్మెంట్ ఇచ్చాం. అయినా వాడు మన ఆర్మీ మీద, మన ప్రజల మీద వాడు టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం వాడి ఆర్మీ కావచ్చు, వాడి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అన్ని కూడా మనకి ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాయి కాబట్టి అన్ని మీద టార్గెట్ చేస్తున్నాం.
ఈ రోజు దాంట్లో కూడా ఒక స్పెసిఫిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం బలూచిస్తాన్ కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, సింధ్ కానీ, లేదా గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ, పిఓజేకేలో కానీ, ఇక్కడెక్కడ కూడాను మనం లోకల్ ప్రజల్ని కానీ దేన్ని కూడా టార్గెట్ చేయట్లేదు. మనం టార్గెట్ చేస్తున్నది పాకిస్తానీ పంజాబ్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలను మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాం. ఓకే, రావల్పిండి, మనకు లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్, ఇటువంటి ఊర్ల మీద టార్గెట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ అంటే పాకిస్తానీ పంజాబ్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ వాళ్ళకు బానిసలు, ఊడిగం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజు పాకిస్తానీ పంజాబీ యొక్క అస్తిత్వానికి, అతని అహంకారం మీద దెబ్బ కొడుతున్నాం. మనం పంజాబ్ లో మాత్రమే మనం దాడులు చేస్తున్నాము. వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని కూడా మనం ధ్వంసం చేశాం. మనం ఇది వాళ్ళు తట్టుకోలేరు. ఏదో ఎక్కడో మనం పిఓజేకేలో మనం ఏదో కొట్టామో, లేదా లైన్ ఆఫ్ కంట్రోల్ దాడి కొట్టామంటే దానికి వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళకి ఈ రోజు పంజాబ్ లోనే వాళ్ళ ఇండ్లు, వాళ్ళ స్థావరాలు, వాళ్ళ క్యాంటన్మెంట్స్ సురక్షితంగా లేవు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడాను నిలిపేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు ఈవెన్ లండన్ పారిపోవాలన్నా కానీ లాహోర్, ఇస్లామాబాద్ నుంచి ఫ్లైట్లు టేక్ ఆఫ్ అవ్వట్లేదు. ఇది వాళ్ళు జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు. కాబట్టి వాళ్లకు నొప్పి ఇంకా పెంచే దిశగా మనం వాళ్ళని శిక్షిస్తున్నాం. మనము వాడు ఒక మెట్టేస్తే మనం 3 మెట్లు వేసి వాడిని కొడుతున్నాం. మనం అది వాడు ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలో అర్థం కాక గిలగిలలాడుతోంది పాకిస్తాన్. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు కొన్ని దెబ్బలు తగలొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు క్రాస్ బార్డర్ ఫైరింగ్ లో 16 మంది మన సివిలియన్స్ చనిపోయారు. పూంచ్ ఆ ప్రాంతంలో గురుద్వారా మీద దాడి చేశారు, బస్ స్టాండ్ మీద దాడి చేశారు, ఇటువంటివన్నీ చేశారు. వాళ్ళు కొంత మనకు కూడా నష్టం రావచ్చు. కానీ పాకిస్తాన్ మాత్రం కంప్లీట్ గా వాళ్ళకి శక్తిహీనం చేసి వాళ్ళని చంపదెబ్బ కొట్టే, చావు దెబ్బ కొట్టేంత వరకు కూడా మనం వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాబట్టి చూద్దాం వాళ్ళు ఎంతవరకు దీన్ని తీసుకెళ్లే క్షమత ఉంది, శక్తి ఉందో. మరి అటువంటిప్పుడు మరి చైనా, తర్వాత వాళ్ళకు ఇతరత్ర టర్కీ, వీళ్ళు వచ్చి వాళ్ళ పక్షాన్ని నిలబడతారా, నిలబడే అటువంటి పరిస్థితులు వస్తాయా, లేకపోతే వీళ్ళు ఏకాకి అయిపోయి వాడు దాసోహం అంటారా, రాబోయే రోజుల్లో చూద్దాం. మనం మాత్రం దేనికైనా సిద్ధంగా ఉన్నాము. నష్టపోయినా మనం దాన్ని ఆగేటువంటి పరిస్థితి లేదు. మనం యుద్ధం చేయము. వాడు యుద్ధం చేస్తే మాత్రం మనం ఊరుకోము. ప్రతి దెబ్బ దాని రివర్స్ దెబ్బ మాత్రం వాడికి భయంకరంగా కొట్టేదానికి మనం సర్వ సన్నాహాలు చేసుకుని సిద్ధంగా ఉన్నాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మామిడి గిరిధర్ గారు. మనతో పాటుగా లెఫ్టినెంట్ కర్నల్ పరమేష్ కేవీఎన్ జాయిన్ అయ్యారు. పరమేష్ గారు నమస్తే. నమస్కారం అండి. సారీ నేను ట్రావెల్ చేస్తున్నాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ క్లియర్ గానే ఉంది. సార్ ప్లీజ్ ఏంటి మళ్ళీ దుస్సాహసానికి తెగబడుతుంది, మళ్ళీ అటాక్లకు పాల్పడుతుంది, ఏ ధైర్యం చూసుకుని? ధైర్యం లేదండి. ఇట్ ఈస్ జస్ట్ అంటే దీస్ ఆర్ వన్ వే డోర్ యాక్షన్స్ అండి. మూమెంట్ వాళ్ళు అక్కడ పెహల్గామ్ లో చేసిన, ఇదివరకు పుల్వామాలో చేసినప్పుడు కొంచెం సహనం చూపించాం మనము. పోన్లేండి, ఒకసారి గట్టిగా మెసేజ్ ఇచ్చి వదిలేద్దామని ఒకసారి చూపించాం. కానీ ఇది మాటికి వీళ్ళు ప్లాన్ చేస్తుంటే ఇంకా గట్టి మెసేజ్ చేయాలి, ఈసారి యాక్షన్ తీసుకున్నాం. సో దాంతో ఏమైంది అంటే వాళ్ళు ఒక ఈగో బ్యాటిల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు యాక్షన్ చేశారు, మనం కౌంటర్ యాక్షన్ చేసాము, చాలా గట్టిగా వాళ్ళకి జవాబు చెప్పాము అండ్ టార్గెటెడ్ అటాక్స్ చేసాము. అది కూడా క్లియర్ గా మామిడి గిరిధర్ గారు అన్నట్టు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. దట్స్ రైట్ పాయింట్. సో ఏంటంటే వీ అవాయిడెడ్ సివిలియన్ ఇన్స్టాలేషన్స్, వీ అవాయిడెడ్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్. సో ఏంటంటే ఒక మెసేజ్, చాలా క్లియర్ మెసేజ్ మనం ఇచ్చాము, వీఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ స్టిల్. కానీ మీరు ఎవరినైతే మీరు పావులుగా చేసి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము ధ్వంసం చేస్తాము, మాకు ఆ కేపబిలిటీ ఉందని చూపించాము, అది ప్రూవ్ చేశాం. దాంతో వీళ్ళకి ఏమైంది, ఇట్ ఇస్ ఈగో హాసిల్ అయిపోయింది. వాళ్ళ దేశంలో వాళ్ళు ఉనికి చాటుకోవడానికి, వాళ్ళ దేశంలో వాళ్ళ పరువు కాపాడుకోవడానికి వాళ్ళు కౌంటర్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇవాళ పొద్దు నుంచి వాళ్ళు చాలా ట్రై చేశారు. ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది అటాక్స్ హావ్ బీన్ రిబఫ్డ్ బై అవర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఆల్. నన్ ఆఫ్ ద అటాక్స్ ఆర్ సక్సెస్ఫుల్. అండ్ సివిలియన్ చంపుతున్నారంటే సివిలియన్ నిరస్తులైన వాళ్ళని చంపడం చాలా తేలికంటే ఎవడనేది చంపుతాడు. సో దట్ ఈస్ జస్ట్ మర్డర్, దట్ ఈస్ నాట్ వార్. సో దాని మనం అలాంటి లాసెస్ కొన్ని అవుతాయి, మనకి తప్పదు. అది డిఫెన్స్ వైజ్ లాసెస్ కూడా కొన్ని అవుతాయి, దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇంటర్నల్లీ ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు వాళ్ళ పాపులేషన్, వాళ్ళ ఆర్మీలో జరుగుతున్న ఇంటర్నల్ రివోల్ట్ కి, వీటిలన్నిటిని కొంచెం ఆపడానికి, అందరినీ బైండ్ చేయడానికి వన్ కామన్ రీజన్ దే హ్యావ్ ఇస్ యాంటీ ఇండియా ర్యాంట్. సో యాంటీ ఇండియా ర్యాంట్ స్టార్ట్ చేసి దే ఆర్ ట్రైయింగ్ టు జస్టిఫై దర్ ఎగ్జిస్టెన్స్, అంతే, అంతకన్నా ఏం లేదండి దీనిలో. రైట్, ఓకే. ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం ఉందంటారా? లేదండి, లేదు. పేషెంట్స్ కి ఒక హద్దు అనేది ఉంటుంది. సో క్లియర్ మెసేజ్ ఇవ్వాలి, మీరు చేశారు కాబట్టి మేము ఇలాంటి యాక్షన్స్, ఇంతకన్నా ఘోరంగా యాక్షన్స్ తీసుకుంటాము. ఇటు వచ్చి రైట్ నౌ
ఇది చేస్తున్నాము. అండ్ నౌ ఏం యాక్షన్ తీసుకున్నా కూడా, మేము ఏం యాక్షన్ తీసుకున్నా కూడా మీరు చేసిన యాక్షన్కి రియాక్షన్ గానే తీసుకుంటున్నాం, కానీ మేము మా అంతటా మేము ఇనిషియేట్ చేసి తీసుకోవట్లేదని మెసేజ్ కూడా మనం ఇస్తున్నాం చాలా క్లియర్గా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. లేకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత మళ్ళీ ధైర్యం సమకూర్చుకుని మళ్ళీ ఇంకో పుల్వామా చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇంకో పహల్గామ్ చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇంకో 26/11 చేస్తారు. ఎన్నాళ్ళని భరిస్తామండి ఇట్లా? రైట్. వాసుదేవన్ గారు ఇప్పటికే జస్ట్ we have received information అండి. S-400 సుప్రీమసీని ఇక్కడ మనం ఒకసారి ప్రస్తావన చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్సెప్టెడ్ ఎవ్రీ సింగిల్ UAV, drones and cruise missile from Pakistan. Ladies and gentlemen, it's officially a war now అని చెప్పేసి ప్రస్తుతం ఒకటి మనం అది మన విజువల్ లో కూడా చూడొచ్చు. చాలా స్పష్టంగా పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన ప్రతి ఒక్క యుఏవిని, డ్రోన్స్ ని, అలాగే క్రూయిజ్ మిసైల్ ని కూడా మనం కూల్చేస్తాం. ఓకే, ఇప్పటికే వాసుదేవన్ మీకు కూడా నేను అప్డేట్ ఇస్తాను. 20కి పైగా పాక్ మిసైల్ని ఇప్పటికే కూల్చేసిందటండి. పాక్ F-16ని అలాగే JF-17ని కూడా కూల్చేసిందట. 10 పాక్ డ్రోన్లను S-400తో మీరు చెప్పినట్లుగా పేల్చేసింది ఇప్పటికీ. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో దుస్సాహసం చేయడానికి ముందుకు సాగుతున్నారు అని. రైట్. ఇంకా అడిషనల్ ఇన్పుట్స్ ఏంటంటే అండి, రేపు జాము లోపలే తోక ముడిచే అవకాశం ఉన్నట్టు. ఎందుకంటే బాగా ఇస్లామాబాద్ లో ఉన్న జర్నలిస్టులు వాళ్ళు అందిస్తున్న సమాచారం ఏంటంటే దే హావ్ గివెన్ అప్, ఆల్మోస్ట్ దే హావ్ గివెన్ అప్. ఆల్రెడీ ఒక 5 ఎంపీలు దేశం విడిచి వెళ్ళిపోయారు, లండన్ చేరుకొని ఉంటారు ఈ పాటికి వాళ్ళు. అలాగే రేపో మాపో డిఫెన్స్ మినిస్టర్ కూడా కనపడకుండా పోయే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటలైజ్ అయి ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఆయన మిలిటరీ హాస్పిటల్లో ఉన్నారు. ఇక జనరల్ మునీర్ ఒక్కరే జనం ముందుకు వచ్చి ఆయన అపాలజీ చెప్తారా? అమెరికా చెప్పింది కాబట్టి ఏదో మేము దయతలిచి భారతదేశాన్ని అలా విడిచిపెట్టేశాం, ఓన్లే కొన్నాళ్ళు అలా కొన్నాళ్ళు కోలుకోండి, తర్వాత మళ్ళీ మీ మీద అటాక్ చేస్తాం రేపు